ఆంజనేయుడు గుండెలు చేరితే మరి రాముడు ఏ విధంగా కనిపిస్తాడో అలాగే నా గుండెలు చేరినా కానీ పవన్ కళ్యాణ్ గారు నా దేవుడే కనిపించాలి అన్నవరకు మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఉప ముఖ్యమంత్రి కాదు, సీఎం కాదు, మరి దేశం గర్వించే నాయకులుగా చూడాలని మాకు ఎమ్మెల్యే టికెట్ అవసరం లేవు, ఎంపీ టికెట్ అవసరం లేవు, కేవలం సీనియర్ అని మాత్రం సముచిత స్థానం ఇవ్వండి, మమ్మల్ని గౌరవించండి. మేము పార్టీకి వ్యతిరేకంగా పనిచేయము, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారు మరి మాకు మరి భక్తులకు దేవునికి ఉన్న సంబంధానికి మధ్యవర్తులుగా పూజారి ఏ విధంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో మీరున్నారన్నా. నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కేవలం నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను. ఎందుకంటే దాసకుమార్ అనే వ్యక్తి సిద్దిపేటకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం అణువు పాకిపోయిందంటే కేవలం నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష వల్లనే అని చెప్పి నేను తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే గత 26 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ నేను పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే 2014 మరి మార్చి 14 నాడు నోవాటైల్ హోటల్లో పార్టీ అనౌన్స్ పెట్టిన రోజు నేను సిద్దిపేట నుండి దాదాపు 10 ఇన్నోవాలు 8 స్కార్పియోలు పెట్టి అక్కడి నుంచి మందిని తరలించి మరి ఆ సభ విజయవంతానికి కారణమైన వాళ్ళు నేను ఒక్కనని గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. దాదాపు నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియాలో అయిపోయింది. నేను ఏ జాబును కూడా వెతుకోకుండా కేవలం నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాల్లో నడవాలని, ఆయన సిద్ధాంతాలు పాటించాలని, అలాగే ఆయన విధి విధానాలందరి మరి గడప గడపకు మరి ఊరికి తీసుకెళ్లి మరి బలోపేతం చేస్తూ పార్టీని ముందు నిలపాలని నేను కృషి చేస్తూ మరి ఎటువంటి జాబు కూడా నేను ఆక్షేపించలేదు. ఎందుకంటే కేవలం నా అణువరువు మొత్తం మరి ఆ ఆంజనేయుడు గుండెలు చేరితే మరి రాముడు ఏ విధంగా కనిపిస్తాడో అలాగే నా గుండెలు చేరినా కానీ పవన్ కళ్యాణ్ గారు నా దేవుడే కనిపించాలని నేను ఇంత స్థాయి వరకు మరి కృషి చేసుకుంటూ వచ్చినాను. నాకు ఓపిక ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కేవలం ఉప ముఖ్యమంత్రి కాదు, సీఎం కాదు, మరి దేశం గర్వించే నాయకులుగా చూడాలని నా అణువు కూడా ఆక్షేపిస్తా ఉన్నది. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు మరి స్టేజ్ మీద పెద్దలకు ఏ విధంగా సీనియర్లని గౌరవించిండో, వాళ్ళకు సముచిత స్థానం కల్పించిండో, మాకు కూడా అటువంటి సముచిత స్థానం మరి జనసేన పార్టీలో ఉండాలని మరి పెద్దలందరికీ కొలియేస్తున్నాము. అన్నా మాకు ఎమ్మెల్యే టికెట్ అవసరం లేవు, ఎంపీ టికెట్ అవసరం లేవు, కేవలం సీనియర్ అని మాత్రం సముచిత స్థానం ఇవ్వండి, మమ్మల్ని గౌరవించండి. మేము పార్టీకి వ్యతిరేకంగా పనిచేయము, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాం. ఎందుకంటే అణువు మా దేవునిగా కొలుస్తూ మరి అతనికి మా గుండెల్లో గుడి కట్టి మేము పూజిస్తా ఉన్నాం. మరి ఏ విధంగా మేము వ్యతిరేకంగా మాట్లాడతాం? మేము మాట్లాడదలుచుకోలేదు అన్న. మాకు ఒకటే అన్న, మాకు సీనియర్ గా గౌరవించి మాకు ఉన్నతమైన స్థానం ఇవ్వండి. మేము కొత్తలతో కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి ఆక్షేపణ లేదు. నేను అన్యతగా భావించకుండా నా మాటలను జరా ప్రేమ కొద్ది స్వీకరించండి అన్న. ఎందుకంటే మరి మాకు మరి భక్తులకు దేవునికి ఉన్న సంబంధానికి మధ్యవర్తులుగా పూజారి ఏ విధంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో మీరున్నారన్న. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలియపరుస్తారని మరి నాలాంటి వారి సీనియర్లు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ కూడా గౌరవించాలి. అందుకే అన్న మేము కొత్త వాళ్ళతో పనిచేస్తాం, మాకు ఎటువంటి ఆక్షేపణ లేదు.